వసంతు సామంతో మలయమరుదాయోధనరథ. ఇంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉండదు. మలయ పర్వతం మీద ఉండేటటువంటి చందనపు చెట్ల మించి వచ్చేటటువంటి గాలి మన్మధుడికి రథం. ఆ గాలి రథం ఎక్కాడనుకోండి, శత్రువు ఇటు ఉన్నాడు, ఇట్లా పో అంటే రథం వెళ్ళదు, దాని ఇష్టం ఇలా పోతుంది. శత్రువు ఇక్కడుంటే అక్కడికి పోతుంది. ఇంకేం రథం, ఇంకేం యుద్ధం చేస్తాడు ఆయన. మలయమరుదాయోధన రథ. ఏ బలం ఉందని లోకంలో అందరి మీద బాణాలు వేస్తాడా మా మన్మధుడు? ఏ బలం చూసుకుని వేస్తాడు? ఏముంది మన్మధుడి దగ్గర శక్తి? అంటే శంకరాచార్యులు వారి ప్రజ్ఞ అక్కడుంది. ఆయన అన్నారు, ఇవన్నీ కాదమ్మా, తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. అందుకే కామాక్షి, కాముని పునరుజ్జీవింపచేసింది. కాబట్టి నువ్వు ఆ కాముడు మన్మధుని పట్ల విశేషానుగ్రహాన్ని చూపించావు. అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అనంగుడు, శరీరం లేనటువంటి మన్మధుడు కేవలంగా నువ్వు ఇలా చూసావు ఓరకంటితో, ఇలా చూసినందువల్ల నీ కంటి చూపు పడింది అంతే. జగదిదమనంగో, ఈ జగత్తునంతటినీ గెలవగలడు. మన్మథ బాణం పడిందంటే ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న యోగులు కూడా భ్రష్టులైపోతున్నారు. అంత శక్తివంతుడు ఎందుకయ్యాడో తెలుసా? ఆయన చేతిలో ఏదో ఉండి కాదు, కేవలము నీ కడగంటి చూపు చేత మన్మధుడు అంత బలశాలి అయిపోయాడు లోకంలో. అయిపోయి బాణములు వేస్తే సృష్టి అంతా జరుగుతోంది. సృష్టి జరిగితే శరీరం వస్తోంది. శరీరం వస్తే పాపములను పోగొట్టుకుని పుణ్యకర్మాచరణం చేసి చిత్తశుద్ధిని పొంది భక్తి వైరాగ్యములను పొంది దానివల్ల జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. బాగుంది సృష్టిక్రమం. కానీ మరి పాడైపోతున్నాం. ఆయన వేసే బాణాలకి విషయముల యందు లౌల్యం కలుగుతోందా, కలగట్లేదా? ఇంద్రియములతో అదే పనిగా విషయములను అనుభవించాలనేటటువంటి కోరిక కలిగి జన్మ పరంపర తగ్గించుకోవడం కాదు, జన్మలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. మరి ఎలా అంటే శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో శ్లోకం చేశారు. మీరు ఆ తత్వాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అది జగద్గురువుల యొక్క అనుగ్రహం. ఈ శ్లోకం ఎవరైనా చదివితే దాని బాహ్యార్థం ఒక్కటే చెప్పాను అనుకోండి, అన్నన్నన్నన్న అని ముక్కు మీద వేలేసుకుంటారు. ఇలా అసలు రాయచ్చా శంకరాచార్యుల వారి శ్లోకం అని. ఆయన సౌందర్య లహరిలో శ్లోకం చేస్తూ ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరిపుమతిక్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మా, నువ్వు ఎంత గొప్ప పని చేశావంటావు. నిన్ను పూజ చేసి మీ అందాన్ని పొంది శ్రీ మహావిష్ణువు మోహినీ స్వరూపాన్ని పొంది రాక్షసులకు అమృతం పంచిపెట్టకుండా దేవతలకు ఒక్కళ్ళకే ఇచ్చి రాక్షసుల యొక్క బుద్ధి ఏమార్చగలిగాడు. పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. అక్కడతో ఊరుకున్నావా? నీ అందమంతా శ్రీ మహావిష్ణువుకి ఇవ్వడం వల్ల ఆయన మోహినిగా రూపాంతరం చెందాడు. పరమశివుడు ఆ మోహినిని చూసి అపారమైన వ్యామోహం పొంది వెంట పరిగెత్తాడు. వెంట పరిగెత్తడంలో వీర్యస్ఖలనమైంది. మోహిని రూపాన్ని చూసి తట్టుకోలేక పరిగెత్తిన వాడు త్రిపురములను గెలిచిన పరమశివుడని మీ ఆయన పరువంతా బజార్లో పారేశావు. నువ్వు ఇచ్చిన అనుగ్రహమే విష్ణువుకి అంత సౌందర్యం. దానివల్ల మీ ఆయన పరువు పోయిందా లేదా? మోహిని అవడం వల్ల. పురరిపుమపి క్షోభమన్నయత్, మీ ఆయన మనస్సు క్షోభ పెట్టేశావు. పోను అక్కడతో ఊరుకున్నావా? స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా. కాలిపోయిన మన్మధుడు రతీదేవికి మాత్రమే కనపడేటట్టుగా అనుగ్రహించి నీ యొక్క కడగంటి చూపు చేత బలవంతుణ్ణి చేసి విడిచిపెట్టావు. ఆయన ఏం చేశాడు? మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఆయన వేసినటువంటి బాణముల చేత ఎక్కడో తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షుల యొక్క మనస్సులు కూడా కదిలిపోయి తపోభ్రష్టులైపోతున్నారు. ఎంత ఉపకారం చేశావమ్మా అన్నాడు. ఈ శ్లోకాన్ని మీరు యథాతథంగా తాత్పర్యం అర్థం చేసుకుంటే మీకు అందులో అమ్మవారు చేసిన ఉపకారం మీకు ఏమైనా కనపడుతోందా? అందులో ఆవిడ్ని పొగడ్డానికి ఏమైనా ఉందా? అసలు వాళ్ళ ఆయన పరువు బజారున పారేసింది. ఎక్కడో తపస్సు చేసుకుంటున్న మహర్షుల యొక్క మనసులు కలత పెట్టగలిగినంత శక్తిని
మన్మధుడికి ఇచ్చేసింది. ఇవన్నీ చేస్తే ఎందుకు పరదేవతకి ఇంకా నమస్కారం చేయడం? ఇదే శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, చీకటి అన్నది లేకపోతే వెలుగు అన్న దానికి విలువ లేదు లోకంలో. అసలు మిమ్మల్ని లోభపెట్టగలిగినటువంటి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగిన విషయం ఒకటి ఉంటే తప్ప మీరు నిగ్రహంతో నిలబడగలగడంలో ఉన్న గొప్పతనం ప్రకాశించదు కదా. అలాగే పరదేవత మన్మధుడికంత బలం ఇచ్చి ఆయన్ని విడిచిపెట్టింది. శ్రీ మహావిష్ణువుని తన సౌందర్యాన్నంతటినీ విష్ణువుకి ఇచ్చింది. ఒకప్పుడు మీతో మనవి చేశా, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. ఆయన అందాన్ని విష్ణువు పొందారు. పొందితే మోహిని అయ్యాడు ఆయన. ఇప్పుడు ఆ సౌందర్యమునకు ఎవరు వశులైపోయారు? రాక్షసులు వశులైపోయారు. అంటే మన్మథ బాణములకు గురి అయ్యారు. వాళ్ళ ఆవిడ అందచందాలు చూస్తూ ఉండిపోయారు. దేవతలు అలా వశులు కాకుండా ఆవిడ అనుగ్రహించింది. అంటే మన్మథ బాణములకు వశం కాకుండా చేసింది ఆవిడే. కొంతమంది వశం అయ్యేట్టు చేసింది ఆవిడే. ఇప్పుడు దానివల్ల ఆవిడ ఏం సాధించింది? లోక ప్రయోజనాన్ని సాధించింది. రాక్షసులు అమృతం తాగకుండా చేసింది, దేవతలు అమృతం తాగేట్టు చేసింది. దేవతలు అంటే దివు ప్రకాశవంతులు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు జ్ఞానకారకులు. దేవతలు బలపడితే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవతల అనుగ్రహం చేత లోకం సంతోషంగా ఉండేటట్టు రాక్షసులు బలపడి లోకాన్ని పాడు చేయకుండా అమ్మవారే చేసింది. బాగుంది అక్కడ వరకు. మరి పరమశివుడి యొక్క పరువు బజారున పడిపోయింది. పురరిపుమపిక్షోభమనయత్. అలా మోహిని వెంట శివుడు పడేటట్టుగా తన అందాన్ని మోహినికి విష్ణువుకి ఇవ్వడం ఎందుకు ఆవిడ? అంటే ఆవిడ ఆ అందాన్ని విష్ణువుకి ఇచ్చింది అమృతం పంచిపెట్టమని. ఆవిడ ఉపసంహారం చేసేసింది అనుకోండి. ఇక శివుడికి అలా కనపడ్డగా విష్ణువు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆవిడ తీసేసింది అనుకోండి, అమృతాన్ని పంచిపెట్టడం అయిపోయింది. అమ్మవారు ఆ అందాన్ని తీసేసుకుంది వెనక్కి. ఇప్పుడు విష్ణువుగా ఉంటారు. శివుడికి మోహినిగా కనపడ్డగా. ఎందుకంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పురాణాన్ని. భాగవతం క్షీరసాగర మథనం చదవండి. అందులో ఇది పరమశివుడు క్షీరసాగర మథనమునందు అమృతోత్పాదనం జరిగి అమృతం పంచినప్పుడు శివుడు లేడు అక్కడ. తర్వాత తెలిసింది ఆయనకి తన బావమరిది విష్ణువు బావమరిది, తన భార్య అన్నగారేగా. కాబట్టి ఆయన తన భార్య అందాన్నే పొంది మోహిని అయి అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు పంచిపెట్టాడని తెలిసింది. తెలిసి ఆయన ప్రత్యేకంగా వైకుంఠానికి వెళ్ళాడు. ఏం బావా, మా ఆవిడ అందమంతా పొందేవిటి ఏదోసారి అలా కనపడు అన్నాడు. కొన్ని చోట్ల చూడండి, భార్య అన్నదమ్ముడు ఒక్కలా ఉంటారు. ఓసారి మా ఆవిడ చీర కట్టుకోవాలి, అచ్చ మా ఆవిడలా ఉంటా ఉంటాడు బావగారు, అదో సరదా. అలా ఏది మళ్ళీ ఓసారి మోహిని అవతారం చూపించండి అన్నాడు. అంటే విష్ణు అన్నారు, ఎందుకులేండి బావగారు అవన్నీ ఇప్పుడు అనవసరం, అయిపోయింది కదా అని ప్రయోజనం. అలా కాదు బావగారు, ఒకసారి చూపించండి. ఇప్పుడు విష్ణువు చేతిలో ఉందా మోహినిగా కనపడ్డాం, పరదేవత చేతిలో ఉందా? మళ్ళీ ఆవిడ కదా ఇవ్వాలందాం. మళ్ళీ ఆవిడ సౌందర్యాన్ని ప్రకాశింపచేస్తే కదా మోహినిగా కనపడతాడు. అంటే మళ్ళీ ఆవిడ ఇచ్చింది అందం, ఇస్తే కనబడ్డాడు ఆయన. కనబడితే శివుడు ఏం చేశాడు? వాళ్ళ ఆవిడే కనబడితే ఆయన వెంటపడ్డాడు. తప్పే ఉంది, కామము ధర్మం చేత ముడిపడింది. ఇప్పుడు వెంట పడితే విష్ణువు ఏం చేశారు? మోహినిగా కాకుండా పురుషుడిగా నించున్నాడు. శివుడికి వీర్యస్ఖలనమైంది. అయితే ఇప్పుడేమైంది? మరి పరమశివుడు తన బావగారు ఆ వేషం వేసుకున్నాడని తెలిసి వెంట పడితే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని మీరు నేను ఎందుకు మంత్రం? ఇంకా అంతపాటి నిగ్రహం లేనివాడు ఆయనకి పూజ అభిషేకమా? తప్పు అయిపోట్లా కాదు. ఎందుకు పరదేవత పరమశివుడికి విష్ణువు ఎందుకు కామం కలిగేట్టు చేసిందంటే, మహిషి అని ఒక రాక్షసి ఆవిడనుకుంది శివుడు పురుషుడు విష్ణువు పురుషుడు, వీళ్ళిద్దరికీ కొడుకు ఎలా పుడతాడు? అందుకని బ్రహ్మగారిని వరమడిగింది, శివకేశవులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానంది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కొడుకు పుడితే తప్ప మహిషి సంహారం అవదు. మహిషి సంహారం అయితే కానీ లోకం రక్షింపబడదు. అందుకని తన భర్తకి కామం కలగాలి, తన రూపం వల్లే కలగాలి. ఆయన మర్యాద చెడకూడదు. తన అన్నదమ్ముడికే యథార్థమునకు విష్ణువు స్త్రీ రూపంలో అమ్మవారు. అందుకని మళ్ళీ స్త్రీ రూపం ఇచ్చి తన భర్తకి స్ఖలనం చేయించి అయ్యప్ప స్వామి జననం చేయించి మహిషి సంహారం చేయించింది. ఆవిడ లోక కళ్యాణం చేయించిందా? భర్త పరువు బయట పెట్టిందా?
శ్లోకాన్ని తాత్పర్యంగా చదివితే అపార్థం చేసుకుంటారు. శ్లోకం లోపల ఉన్న మర్మాన్ని ధ్యానం చేస్తే అబ్బా ఇది పరదేవతానుగ్రహం అని తెలుస్తుంది. బాగుంది, రెండో పాదం సరిపెట్టామేమిటి సత్యం అది. మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా. ఒక్క రతీదేవికి మాత్రమే కనపడేటట్టుగా శరీరాన్ని పొంది లోకానికి శరీరం కనపడకుండా ఉండి బాణములను వేసి అందరి మనస్సులను క్షోభ పెట్టగలిగినటువంటి మన్మధుడు తపస్సు చేసుకుంటున్న మహర్షుల యొక్క మనసులు పాడు చేస్తున్నాడు. మరి ఇది మంచి పనేనా? మరి ఇదెందుకు చేసింది అమ్మవారు? మరి అలా తప్పు కదా. మహానుభావులు ఉంటారు మహర్షులు, వాళ్ళు అన్నీ విడిచిపెట్టి పంచాగ్నిహోత్రం మధ్యలో కూర్చుని ఏ ఋతువునందు శరీరమునకు ఏది బాధాకరమో అందులో తపస్సు చేస్తారు. పైన మంచు పడుతుంటే చల్లటి నీటిలో నిలబడి తపస్సు చేస్తాడు. బయట గ్రీష్మ ఋతువు ఉంటే 4 వైపులా అగ్నిహోత్రం పెట్టుకుని సూర్యుడి వంక కన్నార్పకుండా చూస్తూ తపస్సు చేస్తాడు. పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. ఇంత కష్టపడి వాళ్ళు తపస్సు చేస్తే మన్మధుడికి బలం ఇచ్చి అమ్మవారు బాణాలు వేయించి వాళ్ళ మనసు క్షోభ పెట్టడం తప్పు కాదా? మరి అలా ఎందుకు చేస్తూ ఉంటుంది అమ్మవారు? మీరు బాగా అర్థం చేసుకోవాలి. మహాపురుషుడైనటువంటి వాడికి అమ్మవారు ఒక్కొక్కనాడు కామము కల్పించకపోతే వేరొక మహాపురుష జననము లోకమునకు ధర్మం చెప్పేవాడు లేకుండా పోతాడు. మహాభాగవతం ప్రవచనం చెయ్యాలి. 7 రాత్రులు 7 పగళ్ళు పరీక్షిత్తు ఆయుర్దాయం అయిపోయే లోపల చెప్పేసేయాలి. మహాభాగవతం 12 స్కంధాలు చెప్పగలిగినటువంటి మహాజ్ఞాని పుట్టాలి. పుట్టుకతో అసలు ఏ కర్మ బంధము అనుభవించకుండా పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అయిన వాడు కావాలి. బ్రహ్మజ్ఞానిగా అవుతారు తప్ప పుట్టుకతో బ్రహ్మజ్ఞాని ఉండడం. ఇద్దరే. ఒకరు శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారు, వామదేవుడు. రెండవ వారు శుకబ్రహ్మ. వీళ్ళిద్దరే పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. శుకబ్రహ్మ అటువంటి బ్రహ్మజ్ఞాని పుడితే తప్ప భాగవతాన్ని లోకానికి చెప్పేవాడు లేడు. సూతుడు చెప్పలేడు భాగవతం మొదట. అష్టాదశ పురాణాలు చెప్పాడు. ఒక్క భాగవతాన్ని మొట్టమొదట చెప్పినవాడు శుకబ్రహ్మ ఒక్కడే. భాగవతం చెప్పాలంటే అటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాలి. అటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాలి అంటే అటువంటి బ్రహ్మజ్ఞానిని కనగలిగినటువంటి బ్రహ్మతత్వవేత్తకి కామం కలగాలి. ఆయన వీర్యము స్ఖలనమైతే తప్ప అటువంటి మహాపురుషుడు పుట్టడు. అందుకని మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుని యొక్క హృదయం కదిలేటట్టుగా చేసి శుకబ్రహ్మని పుట్టించింది. శుకబ్రహ్మ పుట్టాడు కాబట్టి మీకు నాకు భాగవతం అందింది, లేకపోతే అందుతుందా? ఇప్పుడు ఆవిడ మన్మధుని చేత మహర్షుల యొక్క మనసు కదిపితే లోకానికి ఒక ప్రయోజనం జరుగుతుంది. విశ్వామిత్రుడి మనసు మేనక పట్ల కదిలింది. అంత మాత్రం చేత ఆయన లొంగిపోయాడని మీరు అర్థం చేసుకోకూడదు. పరదేవత అనుగ్రహం కదిలింది. అప్పుడు పుట్టింది శకుంతల. ఆ శకుంతలకి భరతుడు జన్మించాడు. ఆ జన్మించినటువంటి వాడు దుష్యంతుడు శకుంతలకి పుట్టినటువంటి భరతుడే ఈ భరత ఖండానికంతటికి ఆదిపురుషుడయ్యాడు. ఉత్తమ క్షత్రియుడై రాజ్య పరిపాలన చేశాడు. మహాత్ముల యొక్క మనసు కదలకపోతే మహాత్ములు ఉద్భవించరు. వాళ్ళ మనసు కదిలి తీరాలి. ధర్మబద్ధము కావాలి కామం. అందుకని ఒకానొకప్పుడు పరాశర మహర్షి యొక్క మనసు కదిపింది సత్యవతీదేవి యందు. అంతటి మహర్షి మంచు తెరలు సృష్టించి మరీ సత్యవతీదేవి యందు కొడుకుని కండం ఏమిటి అంటే ఆయన మనసు కదిలితే తప్ప కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు పుట్టడు. వ్యాసుడు పుడితే తప్ప అష్టాదశ పురాణములు వేద విభాగము జరగదు. అందుకని మన్మధుని చేత బాణము వేయించి మహర్షుల మనసు కలత పెట్టించి వేరొక మహర్షి జన్మించడానికి పరదేవత అనుగ్రహించి మనకి జ్ఞానం అందేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు ఆవిడ చేసింది తప్ప ఆవిడ మన పట్ల అనుగ్రహంతో ప్రవర్తించిందా? ఇప్పుడు ఆ శ్లోకాన్ని అట్నుంచి చెప్పండి. ఆవిడ ఎంత అనుగ్రహించింది లోకాన్ని. ఇప్పుడు ఆవిడ మన్మధుణ్ణి ఎప్పుడెప్పుడు ఆజ్ఞాపించినా ఆ ఆజ్ఞ చేత ఉపకారం జరుగుతుంది. ఎప్పుడు ఆమె చేతిలో చెరుకు విల్లు పుష్పబాణములు ఉన్న రూపం యొక్క పాదములు నువ్వు పట్టుకోగలిగితే ఆమె శాసిస్తుంది మన్మధుణ్ణి. వాడి మీద పుష్పబాణాలు ఎంతవరకు వెయ్యాలో అంతవరకే. ఎందుకని? మన్మథ బాణం పడకపోతే కొన్ని రుణములు తీరవు. ఇప్పుడు వైరాగ్యం కలగాలి. వైరాగ్యం ఎలా కలుగుతుంది?
శంభో అని శివుడికి నామం. శంభో అంటే శంభావగితి ఇది శంభో, సుఖమును కలిగించేవాడని కాదు అర్థం. అందుకే ఆ రుద్రం అష్టమానువాకంలోకి తీసుకెళ్లి పెట్టారు ఆ శంభునామాన్ని తీసుకెళ్లి, నమ సోమాయ చ రుద్రాయ చ నమ తామ్రాయ చ అరుణాయ చ నమ శంభవే చ మయోభవే చ అని. సుఖములను అనుభవించి ఈ సుఖములు సుఖములా అన్న ప్రశ్న వేసుకుని వైరాగ్య సుఖాన్ని పొందడం నిజమైన సుఖం. ఆ సుఖం ఇచ్చేవాడు పరమశివుడే. ఇప్పుడు అటువంటి సుఖాన్ని పొందడానికి ముందు వైదికంగా సుఖాన్ని అనుభవించాలా? వేదం చెప్పినట్టుగా అనుభవించాలి. అంటే కామము ధర్మము చేత ముడిపడాలి. కామము ధర్మంతో ముడిపడిపోయింది అనుకోండి, నా మనసు నా భార్య యందు ఉండడం దోషం కాదు. అన్య స్త్రీల యందు కామాక్షి తత్వాన్ని చూడాలి. నా భార్య యందు ధర్మముతో కామం ముడిపడింది అనుకోండి, అర్థము ధర్మమే పుడుతుంది, మళ్ళీ కొడుకు పుడతాడు. ఇప్పుడు కొడుకు పుట్టిన కారణం చేత నాకు ఒక రుణం తీరిపోయింది, పితృరుణం తీరిపోయింది. లేకపోతే నేను నా తండ్రికి రుణపడిపోయి ఉండిపోతాను. రుణపడిపోయి ఉన్న కారణం చేత నేను ఎంత పుణ్యం చెయ్యనివ్వండి, నాకు స్వర్గద్వార దర్శనము చేయించారు, ఉండదు దర్శనం. మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షి యొక్క కథలో మృకండు వైభవంగా దీన్ని చెప్తారు అక్కడ. కాబట్టి పితృరుణం తీరాలి. పితృరుణం తీరాలి అంటే కొడుకు ఉండాలి. కొడుకు లేకపోతే కనీసం కూతురికి కొడుకు పుట్టాలి. అపుత్ర పుత్రిణ సంతు పౌత్రిణ, అలా దౌహిత్రుడు పుట్టాలి. లేకపోతే స్వర్గద్వారంలో చూడడం కూడా కుదరదు, నరకద్వారం ఒకటే చూస్తాడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు మన్మధుణ్ణి శాసించి పుష్పబాణాలు వేయించిన కారణం చేత తన భార్య యందు కామము ధర్మబద్ధమై కొడుకుని కనడం వల్ల పితృరుణం నుంచి విముక్తి పొందాడా లేదా? పొందాడు. కోరికలన్నీ తప్పని మీరు అనకండి. రామాయణం చదువుకోవాలనుకున్నాడు ఒక ఆయన. ఏమిటి తప్పు? రామాయణం చదువుకోవాలని కోరిక పుట్టింది తప్ప? అది బంధన హేతువా? భాగవతం చదువుకోవాలనుకున్నాడు తప్ప? ఓ దేవాలయం కట్టాలని కోరిక పుట్టింది తప్ప? ఒక్కసారి శారదా నవరాత్రులు చెయ్యాలి అని నేను అనుకోలేదనుకోండి, ఇంకెందుకు ఆ పాపిష్టి జన్మ? ఒక్కసారి నేను సుందరకాండ మొత్తం అంతా శ్లోకాలు తాత్పర్యం నా జీవితంలో చదవాలి అని నేను అనుకోలేదనుకోండి, ఇంకెందుకు ఆ జన్మ? అక్కర్లేనివి ఎన్నో చదివావా? ఒక్క సుందరకాండ టీకా తాత్పర్యంతో కనీసం శ్లోకం చదవకపోయినా భావం నీ జన్మలో నువ్వు చదవలేదా? నీకు 60 ఏళ్ళు దగ్గరికి వస్తున్నాయా? సుందరకాండలో ఉన్న శ్లోకాల టీకా తాత్పర్యం కనీసం చదవలేదంటే ఏమనుకోవాలి? ఆ మనుష్య జన్మ దేనికి ఇంకా? కాబట్టి ఒక ఉత్తమమైన కోరిక కలగకపోతే అసలు మనుష్యునికి సార్థకత ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఉత్తమమైన కోరిక కలగడం అమ్మవారి చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు నుంచి ప్రచోదనం. ఇంద్రియ లౌల్యానికి సంబంధించిన కోరిక పుట్టడం మన్మధుని పుష్పబాణంలోంచి పడేటటువంటి బాణం వల్ల ప్రయోజనం. ఇప్పుడు మన్మధుడు బాణం ఎప్పుడు ఆపుతాడు? అమ్మవారు ఇలా చూసి వెయ్యొద్దు అందనుకోండి, మన్మధుడు బాణం వేయడు. మన్మథ బాణములను వారి మీద వెయ్యవద్దు అని అమ్మవారు ఎవరి విషయంలో చెప్పిందో వారి మీద మన్మథుడు బాణం వేయడు. వెయ్యలేదనుకోండి, వారికి ఇంద్రియ లౌల్యం ఉండదు. వారు పరమేశ్వర భక్తి యందు రమించిపోతూ ఉంటారు. ఎంత సంతోషంగా ఉంటాడో! ఇంద్రియ సుఖముల చేత నువ్వు ఏ సుఖాన్ని పొందానని నువ్వు అనుకుంటున్నావో అది బంధన హేతువు, కూరుకుపోతున్నావు. ఒకడు ఊబిలో దిగాడు. ఊబి చాలా చల్లగా ఉంటుంది, ఎంత చల్లగానో ఉంటుంది ఊబి. ఆ చల్లగా ఉన్న ఊబిలో దిగిపోతున్నాడు. గ్రీష్మ ఋతువు ఒకతను ఒడ్డు నించున్నాడు. నీ ప్రారంధం అలా ఒడ్డు నించున్నావు, నేను చూడు ఎంత చల్లగా దిగిపోతున్నాను, ఎంత హాయిగా ఉందో అన్నాడు. దిగిపోతున్న వాడికి చల్లగా ఉన్నట్టు ఉంటుంది. చల్లగా ఉన్నట్టుగా ఉండి ఊబిలోకి దిగిపోవడం ప్రాణాంతకం. ఎండగా ఉన్న ఒడ్డున నించోవడం అదృష్టం కదా, ప్రాణం నిలబడుతుంది. ఇంద్రియముల చేత సుఖములను అనుభవించి ఇన్ని సుఖాలు అనుభవించామని చెప్పుకోవడం ఊబిలో దిగిపోవడం. దానికోసం రాలేదు మనుష్య జన్మ. ఈ సుఖములొక సుఖములా అన్న ప్రశ్న వేసుకుని భక్తి చేత నువ్వు సుఖమును అనుభవించాలి. దేవాలయానికి 108 మాటలు ప్రదక్షిణం చేయడంలో నువ్వు పొంగిపోగలగాలి. శారదా నవరాత్రులు వస్తుంటే నువ్వు బూజుల కర్ర పట్టుకొచ్చి దేవాలయాన్ని దులిపి పొంగిపోగలగాలి. నేను ఇంత పెద్ద ఆఫీసర్ని తలపాగా కట్టుకుని బూజుల కర్ర పెట్టి గుడి తుడవడమా అని నీకు అనిపిస్తే ఆ శరీరం ఇచ్చిన పరదేవత ఏమనుకోవాలి? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థముల చేత కప్పింది ఆ తల్లేగా ఈ శరీరాన్ని. మరి ఆవిడేమనుకోవాలి? అందుకు పనికిరాని శరీరం ఇంకెందుకు?
ఈశ్వర సేవలో సంతోషం పొందడం పరదేవత యొక్క పుష్పబాణ ప్రయోగం. కేవలము ఇంద్రియముల వలన సుఖాలు పొంది చాలా సంతోషంగా ఉన్నాననుకోవడం మన్మథ బాణముల నుండి పడినటువంటి పుష్పబాణముల వలన సుఖాన్ని పొందడం. ఒక బాణాలు పడి సుఖంగా ఉన్నాననుకున్నవాడు పునర్జన్మలోకి వెడతాడు. మీకు ఎందుకండి అంత బాధ అని మీరు నన్ను అడగచ్చు. బాగా అర్థం చేసుకోండి, నేను ఎందుకు దాని గురించి ఇంత చెప్తున్నాను అంటే, ఒక పెద్ద ప్రమాదం ఒకటి పొంచి ఉంటుంది. మన్మథ బాణములు పడడం వలన కలిగేటటువంటి సుఖములను అనుభవిస్తూ వెళ్ళిపోతే ఒక తీర్పు చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటారేమో. లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అని ఒక నామం. ఆ నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. భాస్కరరాయల వారు లలితాపరాభట్టారిక పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపురుషులు వారు. వారు ఎంతటి మహాపురుషులు అంటే, పరదేవత అడిగింది ఆయన్ని లలితా సహస్రానికి భాష్యం చేయమంది. ఆయన అన్నారు, మే చేయను అన్నాడు. ఎందుకు చేయమంది అమ్మవారు? ఎందుకు చేయనంటే ఏమిటి? రుణగ్రస్తుడు చేయకూడదు. నేను ఫలానా వారి దగ్గర అప్పుచ్చుకున్నాను, ప్రామిసరీ నోట్ రాశాను, ఆ నోట్ ఇంకా వారి దగ్గర ఉంది, అప్పున్నవాడు భాష్యం చేయకూడదు లలితకి, చేయనన్నారు. ఓ అలాగా అంది అమ్మవారు. ఆయన మర్నాడు ఉదయం సంధ్యావందనం చేసుకోవడానికి వచ్చి కూర్చున్నారు. ఆయన రాసిచ్చిన ప్రోనోటు పూజామందిరంలో ఉంది. అమ్మవారు తీర్చి పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు చేయి భాష్యం అది అంటే ఆయన భాష్యం చేశారు. అమ్మవారే చేయించింది ఆయనతో. అమ్మవారే భాష్యం చేయిస్తే మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అని ఒక నామం. అమ్మవారి దగ్గర 64,000 కోట్ల మంది పరిజనం ఉంటారు. ఆయన కాశీ వెళ్ళారు భాస్కరరాయల వారు. అయితే కుంకుమానంద స్వామి వారిని ఒక మహాత్ముడు, ఆయన కాశీ ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తే బ్రాహ్మణులందరూ ఆయన ఆశ్రయించి ఉండేవారు. వాళ్ళకి అక్కర్లేని బుద్ధోటి పుట్టింది. ఇప్పుడు లలితకి భాష్యం చేశాను పరదేవతానుగ్రహం ఉందంటాడు కదా, అసలు ఈయనకున్న శక్తి ఏమిటో చూద్దామని భాస్కరరాయల వారి దగ్గరికి వెళ్ళి అన్నారు, అమ్మవారిని మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అని కదా, 64 కోట్ల మంది అమ్మవారిని సేవిస్తారు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు. అంటే భాస్కరరాయల వారు అన్నారు, దానికే ఉంది, సాయంకాలం చెప్తాను, సంధ్యావందనం చేసుకురండి అన్నారు. అందరూ బ్రాహ్మలు వచ్చి గంగ ఒడ్డున నించున్నారు. చెప్పండి ఇప్పుడు అన్నారు. ఆయన లలితాదేవిని ప్రార్థన చేశారు భాస్కరరాయల వారు. అమ్మ, 64 కోట్ల మంది నిన్ను సేవించే వాళ్ళ పేర్లు నాకు తెలుసా, ఏది చెప్పించు అన్నారు. వెంటనే అమ్మవారు ఆజ్ఞాపించింది, భాస్కరరాయలు చెప్పడం కాదు, మీరందరూ వెళ్ళి నిలబడి పరిచయం చేసుకోండి అంది. 64 కోట్ల మంది అమ్మవారి పరిచారికలు ఆకాశంలో నిలబడ్డారు. కాశీలో నిలబడి బ్రాహ్మణులందరికీ కూడా పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుంటే హడిలిపోయి వాళ్ళందరూ కుంకుమానంద స్వామి దగ్గరికి వెళ్ళారు. ఆయన తన కమండల జలాలతో వాళ్ళు కళ్ళు తుడిచి భాస్కరరాయల వారి వంకి ఇప్పుడు చూడండి అన్నారు. ఇప్పుడు ఆ పవిత్ర జలాలు వద్దబడిన కళ్ళతో చూస్తే భాస్కరరాయల వారిలో లలితమ్మ కనబడింది వాళ్ళకి. ఆయనే లలితా సూర్యుణ్ణి శపిస్తా అన్నారు ఆయన ఒకప్పుడు. హడిలిపోయాడు సూర్యుడు. ఇప్పటికీ చింతకాయలు అక్కడ అమ్మితే పురుగులు వస్తాయి, కర్ణాటకలో ఉంది. ఆయన నదిని దారి మళ్లించారు ఒకప్పుడు. అంతటి శక్తివంతుడు భాస్కరరాయలు గారు. ఆయన చేశారు భాష్యం. ఆయన రూపంలో అమ్మవారే చేసింది. ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేస్తూ భాస్కరరాయల వారు ఒక మాట చెప్తారు. మనిషి మన్మథ బాణములకు వశుడై విపరీత వ్యామోహాన్ని పెంచుకున్నాడు అనుకోండి. మా ఆవిడ, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, నా మనవలు, నా ఇల్లు, నా ఉద్యోగం, నా కీర్తి, నా ప్రతిష్ట అని నేను వ్యామోహం పెంచుకున్నాను అనుకోండి, దీన్ని మనసు ఆర్తచింత కింద దాస్తుంది. మనసుకుండే లక్షణం ఏంటంటే మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు మనసు నిలబడాలి. మనసు నిలబడాలంటే ప్రాణాయామం చేయాలి. అందుకే ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ చెప్పి ప్రాణాయామ్య అని ప్రాణాయామం చేయిస్తారు. చేయిస్తే ముక్కు పట్టుకోవడానికి కాదు, ప్రాణాయామం చేస్తే ఊపిరి నిబద్ధింపబడుతుంది. అప్పుడు మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే పరమేశ్వర దర్శనం చేస్తుంది.